నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వరుసగా క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం మరియు కొన్ని సమావేశాల నుండి మధ్యలోనే వెళ్ళిపోవడంపై కూటమిలో మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని వర్గాలలో పుకార్లు అయితే వచ్చాయి. అయితే ఆయన సమావేశాలకు రాకపోవడానికి అసలు కారణం ఇటీవల ఆయన భుజానికి జరిగిన శస్త్రచికిత్స ఆపరేషన్ ఆయన సాధారణ విధులకు హాజరవుతూ నియోజకవర్గాలలో తిరుగుతున్నప్పటికీ సాధారణంగా 2-5 నుండి 3 గంటల పాటు జరిగే క్యాబినెట్ 2 నుంచి 3-4 గంటల పాటు జరిగే క్యాబినెట్ భేటీలలో సుదీర్ఘ సమయం భుజం కీలు ఆపరేషన్ వల్ల విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. అరగంట కంటే ఎక్కువ సమయం కూర్చోలేకపోవడం వల్లే ఆయన ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని, రోజుకు కేవలం 2 నుండి 2.5 గంటలు మాత్రమే నిద్రపోతూ పెయిన్ కిల్లర్స్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ తన అటవీ పర్యావరణ గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్షలు విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ భేటీలకు హాజరు కాకపోవడం కేవలం ఆరోగ్యపరమైన సమస్యలే దీనికి కారణమని, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమవుతుంది. సో ఇదండి పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ సమావేశాలలో కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనకపోవడం బలమైన కారణమై ఉండొచ్చు. విభేదాలు అయితే ప్రస్తుతానికైతే లేవు. ముందు రోజుల్లో మరి ఉంటాయో ఉండయో తెలియదు. అది కాలమే నిర్ణయించాలి. సో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.